నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. ఈరోజు మార్నింగ్ నార్సింగ్‌లో లావణ్య అనే అమ్మాయి హీరో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడం మనందరికీ తెలిసిందే. అయితే దీని గురించి ఒక బ్రీఫ్ అనాలిసిస్ చేద్దాము. సో మేడంతో మాట్లాడి, మేడం నమస్తే, బాగున్నారా? బాగుంది. చాలా రోజులైంది మీతో. అవునండి. మేడం ఒక్కసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఏమైందంటారు? అంటే లావణ్య కేసు పెట్టడం జరిగింది. సో నన్ను శారీరకంగా వాడుకున్నాడు. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని కూడా స్టేట్మెంట్‌లో తను చెప్పడం జరిగింది. సో దీనికి రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. అవును, మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నమాట వాస్తవం. 11 ఇయర్స్ ఉన్నమాట వాస్తవం. అయితే 2017 నుంచి ఫిజికల్ అపియరెన్స్ లేదు మా ఇద్దరి మధ్య అని కూడా చెప్పడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు అసలు? అంటే అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప? కాదండి. నాట్ ఓన్లీ రిలేషన్‌షిప్. వాళ్ళు సహజీవనంలో ఉన్నారు. హ్మ్. కో లివింగ్‌లో ఉన్నారు. హ్మ్. రిలేషన్‌షిప్‌కి, కో లివింగ్‌కి చాలా తేడా ఉంటది. ఓకే. రిలేషన్‌షిప్‌లో హక్కులుండవు గానీ, కో లివింగ్‌లో అంటే సహజీవనంలో హక్కులుంటాయి. పురుషుడికి గానీ, స్త్రీకి గానీ. అయితే వీళ్ళిద్దరిలో తప్పెవరిది అంటే, ఇప్పుడు ఆమె ఎలిగేషన్ చేసింది. అతన్ని వాటిని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత రాజ్ తరుణ్‌ది. కాబట్టి అవి ప్రూవ్ చేసుకోలేకపోయినా, చేసుకునే క్రమంలో ఉన్నా గానీ, అప్పటి వరకు రాజ్ తరుణ్‌దే తప్పంటారు. కానీ ఇది చట్టం ప్రకారంగా చూస్తే, మామూలు జనాంతికంగా చూస్తే ఇద్దరిది తప్పే. మీరు ఏ ఉద్దేశంతో సహజీవనంలోకొచ్చారు? ఆ ఉద్దేశం ప్రకారం మీరు సహజీవనంలో ఎందుకు ఉండలేకపోయారు? ఈ సహజీవనంలోంచి బయటికి రావాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఆమేమో సహజీవనం కావాలంటుంది. నీతో జీవితం కావాలి, పంచుకుంటానంటుంది. పైగా గుళ్ళో పెళ్ళయిందని చెప్తుంది. అవును. అవును. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి సహజీవనంలోకొచ్చానని చెప్తుంది. దీనికి నువ్వేం చెప్తావు సమాధానం? చెప్పాలి కదా! అవును. మరెందుకు నీకు అంత ఇష్టం లేకుండా 11 సంవత్సరాలు సహజీవనంలో ఎందుకున్నారు మీరు? 2017 నుంచి నాకు ఆమెకి సంబంధం లేదని చాలా కన్వీనియంట్‌గా, చాలా కంఫర్టబుల్‌గా సమాజాన్ని నమ్మించాలని చూస్తున్నాడు అతను. అంత నమ్మించాలి అంటే జనాలు నమ్ముతారేమో గానీ చట్టం అయితే నమ్మదు. ఇప్పుడు జనాలకేంటండి కావాలి? ఓ రోజు వింటారు, 2 రోజులు వింటారు. అదొక వినోదం అయిపోతది, పక్కన పెట్టేస్తారు. అవును. కానీ అవును. చట్టం అట్లా ఊరుకోదు గదా! హ్మ్. ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టిందావిడ. ఇప్పుడు అమ్మాయి న్యాయం కావాలి అంటుంది. అవును. అసలు న్యాయం జరుగుతుందంటారా? ఆమె పోరాడాలి. స్టాండ్ ఇప్పుడు తీసుకోవాలి. పెళ్లి అయ్యి పిల్లలున్న భర్తలే వేరే స్త్రీలతోని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడం, సహజీవనం చేస్తుంటేనే న్యాయం దక్కటం కష్టంగా ఉంది. మరి ఈమెకి ఎంతవరకు న్యాయం దక్కుతుంది? అంటే ఈమె ఎంతవరకు చట్టం ఈమె వైపు ఉన్నా గానీ, పోరాడే శక్తి ఈమెకుందా లేదా అన్నది ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎంత అవునన్నా, కాదన్నా ఇది రోడ్డు మీదకొచ్చేసింది వ్యవహారం. అవును. ఇంత ప్రపంచానికి అర్థమైన తర్వాత ఇది కోర్టుకెళ్ళకుండా ఆగదు. ఇప్పుడు ఇంత అతను కాదు కాదు అన్న తర్వాత ఈ రోజుకి ఈ రోజు ఆమెతోటి ఒక అంగీకారానికి రావటము, లేకపోతే ఆమె చెప్పిన మాట ఆయన వినటమో, ఆయన చెప్పిన మాటని ఆమె వినటమో జరుగుతుందని నేను అనుకోను. అంటే డ్రగ్స్ తీసుకుంటుంది అని ఒక్క వర్డ్ చెప్పి నేను అందుకే బ్రేకప్ చెప్పాను. అందుకే నేను కలిసి ఉండట్లేదు అని కూడా చెప్పాడు. సో హ్మ్. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటుంది ఆవిడ అంటే, నీ సాహచర్యంలో డ్రగ్స్ తీసుకుంటుంది అంటే, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? అదే ఉండాలి. నీ సొంత భార్యో, నీ కూతురో, నీ కొడుకో అయితే నువ్వు అలాగే వదిలేస్తావా? హ్మ్. వదలవు గదా! హ్మ్. సహజీవనంలో ఉన్నావంటే అర్థం ఏంటి? ఆమె నిన్ను చూసుకుందో, నువ్వు ఆమెను చూసుకున్నావో, మీ ఇద్దరు కలిసి ఇంకెవరిని ఇంట్లో చూసుకున్నారో తీసుకోకు, బయట ఎక్కడైనా తీసుకో అని కూడా చెప్పడం జరిగింది అని అంటున్నారు. అంటే ఇంట్లో తీసుకోకు అంటే ఇంట్లో తీసుకుంది అని నువ్వు ఒప్పుకుంటున్నావు గదా! మరి ఇంట్లో తీసుకుంటే నువ్వెలా ఒప్పుకున్నావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ఈ విషయాన్ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు. ఇన్ఫార్మ్ చెయ్యాలి. అవును. లేదు అనుకుంటే పోలీసుల దాకా ఎళ్ళకపోతే ఆవిడకి ఒప్పిచ్చో, నయానో, భయానో చెప్పి ఆవిడని డ్రగ్స్ మానిపించడానికి ప్రయత్నం చేయాలి. ఆ రోజు నువ్వు అది చేయలేదు అంటే దానిలో నీ స్వలాభం ఎంతుంది? అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి? అసల ఈమెని ఈ డ్రగ్స్ కేసులో పోలీసుల దృష్టికెళ్ళేటట్లు చేసింది గూడా నువ్వేనా? అనే అనుమానం గూడా రాకమాందిప్పుడు. అవును. అవును. ఈమెను వదిలించుకోవటానికి ఇప్పుడు వదిలించుకోవాలి అంటే మామూలుగా నువ్వు వెళ్ళిపో, నీ దారి నీది, నా దారి నాది అంటే ఒప్పుకోరు గదా! అవును. అందుకని చెప్పి అంటే ఒక కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అని చెప్పి చంపితే ఈజీగా ఉంటది. అవును. అందుకోసమే ఇలా చేశాడా అనేది గూడా ఒక ఆలోచన. ఏ విధంగా చూసినా ఈ కేసు మొత్తంలో ఆమెను అతను వదిలించుకోదలుచుకున్నాడు. ఆమెనేం వదలనంటుంది. ఇది వివాదం. అయితే ఈ వివాదానికి ఆమెకి చట్టపరమైన రక్షణ అయితే ఆవిడకున్నది. ఆమెకి
చట్టం ప్రకారం ఈ కేసులో ఫైట్ చేసే హక్కు ఆమెకు బేస్ అయితే ఉంది. న్యాయం ఎంతవరకు దొరుకుతుంది, ఈమె ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాలి. డ్రగ్స్ కేసులో కూడా తనను కావాలని రాజ్ తరుణ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఇరికించారు అని చెప్పేసి అని అంటున్నారు. దట్టు ఏంటంటే నువ్వు రాజ్ తరుణ్‌ని వదలకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా లేకుండా చేస్తామని చెప్పేసి తను ఇచ్చిన స్టేట్మెంట్‌లో కూడా ఉంది. సో దీని గురించి అంటే దీన్ని ఎలా చూస్తారు? ఆ బెదిరింపులు కూడా చేయడానికి వీల్లేదండి. అలా బెదిరించితే అది అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది. ఆమె అది కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్ దొరికితే గనక వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. ఇందులో అంటే ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది, మీరు విన్నారా అది? విన్నాను. ఇప్పుడు ఎవరైతే రాజ్ తరుణ్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో ఆ అమ్మాయిను ఈవిడ మాట్లాడుకున్నది. అవును. అది చూస్తే ఆమె పూర్తిగా రాజ్ తరుణ్ వైపు మాట్లాడుతుంది. మరి అది జనరల్గా చేసేది అదే. ఇప్పుడు అదే ప్లేస్లో లావణ్య ఉన్న అదే పని చేస్తుంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళ మధ్యలో ఈ మహానుభావులు వీళ్ళు పెద్ద శ్రీకృష్ణుల్లా వెలిగిపోతూ ఉంటారనమాట. వాళ్ళ జుట్టు వీళ్ళకి, వీళ్ళ జుట్టు వాళ్ళకి ముడేసి వీళ్ళు వినోదం చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎస్కేప్ అయిపోతాం అనుకుంటారు. ఈ ఎస్కేప్ అవడానికి ఇది ఒక ఆయుధం. అతను ఆమె దగ్గర నుంచి పారిపోవాలనుకుంటున్నాడు. దానికి దాని చుట్టూ ఈ కథలన్నీ అల్లుతున్నాడు తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి జైలు నుంచి బయటకు వచ్చి సరాసరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని అనుకోవచ్చా మేడం? జైలు నుంచి అంటే 3 నెలలు తను జైల్లో ఉన్నాను డ్రగ్స్ కేసులో అని కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత 3 నెలల నుంచి ఈమెను కలవట్లేదు. అది జైలు నుంచి ఎప్పుడో చాలా రోజులైంది ఆవిడ విడుదలయ్యి. ఓకే. విడుదలైన తర్వాత ఈమెతోటి సత్సంబంధాలు కొనసాగించట్లేదు అని చెప్పి ఈవిడ ఇప్పుడు కేసు పెట్టింది. ఆమె అయితే నాకు అక్కర్లేదు అని ఇతను అంటున్నాడు. ఇప్పుడు ఫిజికల్ గా వాడుకున్నాడు కాబట్టి అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నుంచి, అంటే ఒక 3 ఇయర్స్ నుంచి మేబీ 17, 18, 19, 20, 21, 22, 23, 24 రైట్ ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు ఇతను చెప్తుందో ఎట్లా బేస్ అవుతాం మనం? ఏదైనా కానివ్వండి, ఫస్ట్ ఫిజికల్ అపియరెన్స్ తను వాడుకున్నట్టే కదా. అంతే. ఫస్ట్ ఇప్పుడు ఆమెతో శారీరక సంబంధాన్ని కొనసాగించింది ఎందుకు? ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ఆమె చెప్తుంది. అవును. దానికి సంబంధించి ఏంటి అనేది విచారణలో బయటకు వస్తుంది. విచారణలో బయటకు వస్తే గనక ఆ విధంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సహజీవనానికి ఒప్పించి ఆమెతో శారీరక సంబంధాన్ని కొనసాగించి ఈవేళ కాదు కూడదు అంటే గనక అతను చట్టబద్ధంగా శిక్షించబడతాడు. కాకపోతే ఇదంతా మనకు తెలిసిందే కదా, మన చట్టం కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఓకే. అంటే వీళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఎవరికి? రాజ్ తరుణ్ వాళ్ళకి. అవును. అందుకే ఆమె గట్టిగా నిలబడాలి. ఇప్పుడు అందుకే ఆమె వైపు ఎవ్వరూ ఉండకుండా చేయడం కోసమే ఇతను ఆమెను బ్లేమ్ చేస్తున్నాడు. ఆమెను 70 mm లో చూపిస్తున్నాడు ఇప్పుడు. అవును. ఆమె డ్రగ్స్ తీసుకుంటది అని చెప్పి ఆమెను ఒక బూచిగా చూపిస్తున్నాడు. అవును. తను ఆ పరిస్థితుల్లో తను ఎస్కేప్ అయిపోదామని ఒక చిన్న టెక్నిక్ వాడుతున్నాడు. కానీ అది కుదిరేది కాదు. అతను తప్పించుకోలేడు. ఆమె నిలబడితే గనక ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆమె వైపు న్యాయం ఉంటుంది. సో మొత్తానికైతే ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుంటే కానీ, ఆ అమ్మాయి గట్టిగా నిలబడితే కానీ ఆ అమ్మాయికి న్యాయం జరగదని మీరు అంటున్నారు. అవును. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కృష్ణకుమారి మేడం తోటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.